జనసేన పార్టీ దిగొచ్చింది, ఒక అడుగు వెనక్కేసింది. ఇదేదో బయట నుంచి ఎవరో చేసిన ఒత్తిడి వల్ల కాదు, సొంత పార్టీలోనే జన సైనికుల తిరుగుబాటుతో ఆ పార్టీ అధిష్టానం దిగి రావాల్సి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఉంది కదా. కార్యకర్తలు ఒత్తిడి చేయడంతో ఒక పార్టీ అధిష్టానం వెనకడుగు వేసిన పరిస్థితి చాలా ఆశ్చర్యకరం. జనసేనలో కార్యకర్తల అభిమతానికి అధిష్టానం తీరికి ఎక్కడా పొంతనలేదు అనేదానికి ఇదొక సాక్ష్యంగా మనం చూడొచ్చు. ఆ పార్టీ శ్రేణులు ఒకటి ఆశిస్తుంటే అధిష్టానం మరో దిశలో సాగుతుందనడానికి ఇదొక ఉదాహరణగా భావించవచ్చు. తాజాగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పరిణామాలతో జనసేన అధిష్టానానికి తల బొప్పి కొట్టింది. అక్కడ సహకార సంఘాల అధ్యక్షుల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించారు. అంతా తమ వాళ్ళకే, అది కూడా ఒక కులస్తులకే కట్టబెట్టారు అనే విమర్శ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తిగా కమ్మ కులస్తులకే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలకే అన్ని సహకార సంఘాల అధ్యక్ష పదవుల్ని అప్పగించడం మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తమైంది. జనసేన శ్రేణులు అనేక రకాలుగా అభ్యంతరం పెట్టినా టీడీపీ నాయకత్వం ఖాతరు చేయలేదు. దాంతో అక్కడ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న టీవీ రామారావు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. టీవీ రామారావుతో పాటుగా ఆ నియోజకవర్గం పరిధిలోని 5 జనసేన పార్టీ ఎంపీటీసీలు కూడా ఆందోళనకు పూనుకోవాల్సి వచ్చింది. మేమేమి ఎవరికి వ్యతిరేకంగా కాదని, న్యాయం జరగాలని, జనసేన పార్టీకి కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండాలని వాళ్ళంతా కోరారు. అయినప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా చివరికి పవన్ కళ్యాణ్ నేరుగా టీవీ రామారావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం మీద సోషల్ మీడియాలో జన సైనికులు భగ్గుమన్నారు. జన సైనికులకి తగిన ప్రాధాన్యత ఉండాలి, జనసేన పార్టీ శ్రేణుకులకి తగినంత గౌరవం ఉండాలని కోరినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీతో కలిసి ఉన్నప్పుడు 2 సార్లు కూడా 50% పైబడి ఓట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో విభేదించినటువంటి 2019 ఎన్నికల్లో 35% ఓట్లకే పరిమితం అయింది. అంటే తెలుగుదేశం పార్టీ 3వ వంతు బలాన్ని మాత్రమే కలిగి ఉంటే జనసేన కలవడం వల్ల సగం పైగా ఓట్లు సాధించి విజయాన్ని దక్కించుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేనకి ప్రాధాన్యత ఉండాలి అంటూ చాలామంది జనసేన శ్రేణులు సోషల్ మీడియా నిండా హోరెత్తించారు. ఉదయం నుంచి ఆ పార్టీ అధిష్టానం తీరు మీద బగ్గుమన్నారు, తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో చివరికి అధిష్టానం ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఒక అడుగు వెనక్కి వేసి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితుల మీద తాము దర్యాప్తు చేస్తాం అంటూ ఒక ప్రకటన చేసింది. దానికి కూడా 2 వారాలు గడువు పెట్టింది. చాలా ఆశ్చర్యకరం. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి 1-2 రోజులు కాకుండా ఏకంగా 2 వారాల గడువు పెట్టి దానికి శివశంకర్ని బాధ్యుడిగా నియమించి ఆయన నేతృత్వంలో ఆ నియోజకవర్గంలో పరిస్థితుల మీద కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే జన సైనికుల ఆగ్రహ జ్వాలతో అధిష్టానం ఒక అడుగు వెనక్కేసినప్పటికీ పూర్తిగా సమస్యను పరిష్కరించే ధోరణిలో కాకుండా నాంచివేసి ఇప్పుడు వెల్లువెత్తినటువంటి ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నంలో జనసేన అధిష్టానం ఉందా అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఇప్పుడు కొవ్వూరు టీవీ రామారావు మీద సస్పెన్షన్ వేయగానే బగ్గుమన్నటువంటి జనసేన శ్రేణుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం కాకుండా చల్లార్చే యత్నం సాగుతోంది అనేటువంటి వాదన వినిపిస్తోంది. ఏవైనా జనసేన పార్టీలో ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. క్యాడర్ మనోభావాల్ని అధిష్టానం గుర్తెరిగి వ్యవహరించకపోతే ఏం జరుగుతుందో చాటి చెప్పే దానికి ఇదొక నమూనాగా ఉంటుంది. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో జన సైనికులు ఏం ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి అనేక ఎదురు దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది.